విశాఖపట్నంలో ఘోర విషాదం నెలకొంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 13 ఏళ్ల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జిల్లా వేములవలస గ్రామానికి చెందిన దీక్షిత చిన్న చెవి సర్జరీ కోసం కేజీహెచ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆపరేషన్కు ముందు వైద్యులు మత్తుమందు ఇవ్వడంతో బాలిక శరీరంలో బీపీ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. పరిస్థితి విషమించడంతో బాలికను ఐసీయూకు తరలించినప్పటికీ అర్ధరాత్రి సమయంలో దీక్షిత కన్నుమూసింది. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ విగత జీవిగా మారిందని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీక్షిత మృతికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట భారీ ఆందోళనకు దిగారు బంధువులు. 8:30 గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా నాన్నకోడలు ముగ్గురు కలిసి కారులో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ చిన్న ఆపరేషనే కదా ఏం కాదులే అనుకోని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే ఎన్ఎస్పిసి ఫిట్ పిఎస్సి అంటారు సార్, ఇవన్నీ ఫిట్ చేసి ఈ అమ్మాయి ఆపరేషన్కి ఎలిజిబుల్ అనేది ఆ రోజు అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట మా అక్కగారు, మా బావగారు ఉన్నారు. ఇద్దరితో కూడా పాప మాట్లాడి హ్యాపీగా వెళ్ళింది సార్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకేసారి రేజ్ అయిపోయింది, సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎలక్ట్రిసిటీ డాక్టర్ హడావిడి చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగోలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసింది కాస్త ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని అట్టగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఒక సెకండ్లో జస్ట్ ఆ పేరెంట్స్ని పిలిపించి ఒక సెకండ్ పిలిపించి ఎంత ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో ఏ డ్రామా జరిగింది